గుడ్ మార్నింగ్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుడు కోరిన వెంటనే తిరిగి చెల్లించగలననే హామీతో డిపాజిట్లను స్వీకరించి అవసరమైన వారికి రుణాలను మంజూరు చేసే వ్యవస్థలను బ్యాంకులు అంటారు అని సాధారణంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవది, కోరిన వెంటనే కానీ ఇంకొక సమయంలో కానీ చెక్కు ద్వారా కానీ ఆర్డర్ ద్వారా కానీ లేదా మరొక విధంగా కానీ తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్ములను రుణాలుగా ఇవ్వడానికి కానీ పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడమే బ్యాంకు వ్యాపార కార్యకలాపం అని 1949 భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం చట్టంలో నిర్వచించడం జరిగింది. ఇక తర్వాత భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, వాణిజ్య బ్యాంకులు కంపెనీల చట్టం కింద నమోదు అయి ఉండి రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల నుండి డిపాజిట్లను సేకరించి లాభాపేక్షతో పనిచేసేటటువంటి సంస్థలనే మనం ఆర్థిక సంస్థలనే బ్యాంకులు అంటాము. ఇక భారతదేశంలో బ్యాంకులను పరిశీలిస్తే భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా రెండు రకాలు: షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. ఆర్బీఐ చట్టం 1934 రెండవ షెడ్యూల్లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాము. ఒక బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంకుగా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండవలసి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. వాటా మూలధనం నిధులు 5 లక్షలకు తక్కువ కాకుండా ఉండాలి. ఇది 1934లో. ఇప్పుడైతే 500 కోట్లకు తక్కువ కాకుండా వాటా మూలధనం ఉండాలి. ఇక జాయింట్ స్టాక్ కంపెనీగా కానీ సహకార బ్యాంకుగా కానీ రిజిస్టర్ అయి ఉండాలి. డిపాజిటర్ల సంక్షేమానికి విరుద్ధమైన కార్యకలాపాల్లో లేదా అనైతిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఇవి రెండు రకాలు: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎస్బీఐ, తర్వాత జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు, తర్వాత ప్రైవేటు బ్యాంకులు. వీటిలో మరలా స్వదేశీ బ్యాంకులు, విదేశీ బ్యాంకులని ఇలా మన దేశంలో షెడ్యూల్డ్ బ్యాంకులు ఇలా రకాలుగా ఉన్నాయి. ఇక మన దేశంలో వాణిజ్య బ్యాంకుల్లో ప్రధానమైనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్ద బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1806 సంవత్సరంలో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840 సంవత్సరంలో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ బొంబాయి, 1843లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ తర్వాత 1953 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి గోర్వాలా అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ, ప్రధానంగా ఈ కమిటీ గ్రామీణ పరపతిని పరిశీలన చేయుటకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఇది. ఈ సంఘము ఈ ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయమని సిఫారసు చేసింది. అందువలన గోర్వాలా కమిటీ సిఫారసు మేరకు 1955 జూలై 1వ తేదీన ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, అంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ, అంటే మొత్తం మీద భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. అంటే ప్రైవేట్ రంగంలో దీన్ని మించిన బ్యాంకు లేదు కాబట్టి ఇది భారతదేశంలో మొత్తం మీద అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, ప్రభుత్వ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్. భారతదేశంలో ఎక్కువ శాఖలు కలిగిన వాణిజ్య బ్యాంకు కూడా ఇదే. తర్వాత ఎస్బీఐ అనేది ఒక హోల్డింగ్ కంపెనీ. ఇక 1959లో ఎస్బీఐకి అనుబంధ బ్యాంకుల చట్టం ఒకటి చేయబడింది. దీని ప్రకారం 8 అనుబంధ బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఇవి 1959 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు. 1963 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్లను విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2008 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను స్టేట్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది.
ఇక 2010 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను ఆ, ఇక- దీని ఎస్బీఐలో విలీనం చేశారు. తర్వాత 2018 సంవత్సరంలో మిగతా 5 స్టేట్ స్టేట్ బ్యాంకు అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది. ఇక భారతదేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత మళ్ళా కొన్ని బ్యాంకులను జాతీయం చేశారు. ఇటువంటి బ్యాంకులను జాతీయ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని పిలుస్తాము. 1967 సంవత్సరంలో బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధించడం జరిగింది. ప్రధానంగా 1967కు ముందు కాలం వరకు భారతదేశంలో భారతీయ స్టేట్ బ్యాంక్ తప్ప మిగతా బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా వ్యాపారులకు, పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణాలను ఇస్తూ వ్యవసాయ, గ్రామీణ రంగాలను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవి. అందువలన 1967 సంవత్సరంలో బ్యాంకుల మీద సామాజిక నియంత్రణ విధించడం జరిగింది, వ్యవసాయ, గ్రామీణ రంగాలకు రుణాలను ఇచ్చేందుకు. అయితే సామాజిక నియంత్రణ ఆశించిన స్థాయిలో జరగకపోవడం వలన 1969 సంవత్సరం జూలై 19న అప్పటికి 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగినటువంటి 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1969 జూలై 19వ తేదీన జాతీయం చేయబడిన 14 బ్యాంకుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇక మరలా 1980 ఏప్రిల్ 5వ తేదీన 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇవి అప్పటికి 200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగినటువంటి మరొక 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇక్కడ 1980 ఏప్రిల్ 15వ తేదీన జాతీయం చేయబడిన 6 బ్యాంకుల జాబితాను పరిశీలిస్తే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, విజయ బ్యాంక్ అనేవి 1980లో జాతీయం చేయబడినటువంటి 6 బ్యాంకులు. ఇక్కడ మనకు తర్వాత 2013 సంవత్సరంలో భారతీయ మహిళా బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన మొత్తం 2013 సంవత్సరం నాటికి భారతదేశంలో 27 జాతీయ బ్యాంకులు ఉన్నట్లు అయింది. ఇక భారత ప్రభుత్వం ప్రధానంగా అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బ్యాంకులను విలీనం చేయడానికి సిద్ధపడింది. దీంట్లో భాగంగా విలీనాలకు పరిశీలించినట్లయితే 1993 సంవత్సరంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఇక 2018 సంవత్సరంలో భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక 2019 సంవత్సరంలో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. ఇక 2021 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఇక 2021 సంవత్సరంలో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక 2021 సంవత్సరంలో సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు. 2021 సంవత్సరంలో అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. దీంతో భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి ప్రస్తుతం 12 బ్యాంకులుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ బ్యాంకులు 12. వీటిని పరిశీలిస్తే వీటి యొక్క ఈ బ్యాంకులను అవరోహణ క్రమంలో రాయడం జరిగింది. పెద్దదాని నుంచి చిన్నదాని వరకు. వీటిలలో భారతీయ స్టేట్ బ్యాంక్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక 2వ స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 3వ స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, 4వ స్థానంలో కెనరా బ్యాంక్, 5వ స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6వ స్థానంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక తర్వాత ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు బ్యాంకులు ఇప్పుడు ఉన్నటువంటి 12 జాతీయ బ్యాంకులు. ఇక తర్వాత భారతదేశంలో ఇతర బ్యాంకులను పరిశీలించినట్లయితే
భారతదేశంలో ప్రస్తుతము 22 ప్రైవేటు బ్యాంకులు ఆ, నిర్వహించబడుతూ ఉన్నాయి. వీటిలలో ఐసిఐసిఐ మరియు ఐసిఐసిఐ మొదటి స్థానంలో ఉండగా ఇక తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి ప్రైవేటు బ్యాంకులు. ఇక తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రస్తుతము మన దేశంలో 12 వరకు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇక విదేశీ బ్యాంకులు 46 భారతదేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ విదేశీ బ్యాంకులు వారి దేశము యొక్క చట్టాలను, భారతీయ బ్యాంకింగ్ చట్టాలను రెండింటిని అనుసరించి నడుస్తూ ఉండవలసి ఉంటుంది. ఇక తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవి 1973 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి రుణాలను ఇవ్వడం కోసం జాతీయ బ్యాంకుల స్పాన్సర్షిప్తో ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులు. 1975 సంవత్సరంలో 5 బ్యాంకులను స్థాపించారు. వీటి సంఖ్య 116కు పెరిగి తరువాత క్రమంగా వీటి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 43 నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇక పేమెంట్ బ్యాంక్స్ 2014 సంవత్సరంలో ఆర్బీఐ పేమెంట్ బ్యాంక్స్కు అనుమతి ఇచ్చింది. ఇవి ప్రధానంగా బ్యాంకింగ్ కార్యకలాపాలలో కేవలం ఇవి డిపాజిట్లను స్వీకరిస్తాయి. డిపాజిట్లు స్వీకరించడంతో పాటు ఇవి చెల్లింపులకు ఉపయోగపడే విధంగా డెబిట్ కార్డులను మంజూరు చేసేటటువంటి బ్యాంకులు. ఇవి కూడా ఖాతాదారులకు వడ్డీలను చెల్లిస్తాయి. అయితే పేమెంట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులను మాత్రం మంజూరు చేయజాలవు. ఇక ఇవి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం గురించిన వివరణ. థ్యాంక్ యూ.